హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శేషు సింగరకొండ. మీరు చూస్తున్నారు శ్రీ లక్ష్మీ టాకీస్ యూట్యూబ్ ఛానల్. పాడుతా తీయగాతో తన పాటల ప్రస్థానాన్ని ప్రారంభించి సరిగమపాలో సెమీఫైనల్స్ వరకు గట్టి పోటీ ఇచ్చి ఇప్పుడిప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయకుడిగా అడుగులు వేస్తున్న శ్రీ చింతా రమేష్ బాబు గారు. హాయ్ అండి. హాయ్ అండి. రమేష్ బాబు గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్య మనందరికీ తెలిసిన విషయమే, బాలు గారు కరోనా కారణంగా కాలం చెల్లడం జరిగింది. కానీ ఆయన స్మృతులు, ఆయన పాటలు ఎన్నేళ్ళు గడిచినా కూడా ప్రతి ఒక్క హృదయాన్ని తాకుతూనే ఉంటాయి. మీరు ఆయన మీద ఒక పద్యాన్ని పాడారు అని చెప్పి, ఆయనకు అంకితం ఇచ్చారని చెప్పి తెలిసింది. మా లక్ష్మీ టాకీస్ ప్రేక్షకుల కోసం ఆ పద్యాన్ని వినిపించగలరు? తప్పకుండా అండి. అమరుడయ్యే బాలు అంకితమిత్తును నాదు శతకము అమిత బాధతోడా ఆ కరోనా కాటుకు అపరగంధరుడు కన్ను మూసెననగా కలగు మనము కన్ను మూసెననగా కలగు మనము. అద్భుతం అండి రమేష్ గారు. నిజంగా మీరు ఈ పద్యాన్ని పాడుతూ ఉంటే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగిపోతా ఉన్నాయి. ఈ ప్రయాణం చాలా ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఎక్కడో పల్లెటూరు, ప్రకాశం జిల్లా జార్లపాలెం గ్రామం, ఇక్కడి నుండి మీరు పాడుతా తీయగా అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం వరకు వెళ్ళారు అంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయం. ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో తప్పకుండా చెప్తానండి. యాక్చువల్గా నేను పాడుతా తీగకి వెళ్ళి పాడడం అనేది విన్నర్ అవుదామని చెప్పి మాత్రం వెళ్ళలేదు. కేవలం ఒకసారి బాలు గారిని చూద్దాం, అవకాశం ఉంటుందేమో అని చెప్పాను మాత్రమే అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే బేసిక్గా అప్పటికి నాకు మ్యూజిక్ తెలియదు, ఓనమాలు తెలియదు, నాకు ఏబిసిడీలు దాంట్లో దానికి సంబంధించి మ్యూజిక్కి సంబంధించి ఏమి తెలియదు. పాడుతానంతే, ఒక పాట మాత్రం పాడమంటే అది ఏ శృతిలో పాడతాం, ఏ రాగంలో పాడుతున్నాం, ఏ టెంపో ఉంది, ఇవన్నీ కూడా ఏమీ తెలియవు అనమాట. అలాంటి నేను సెలక్షన్స్కి వెళ్ళాను. అప్పట్లోనే మన ప్రకాశం జిల్లాలో దాదాపు 450-500 మంది దాకా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి ఫైనల్ లిస్ట్ అంతా చేసుకుంటూ ఫైనల్కి వచ్చేసరికి అది వాయిస్ ఆఫ్ ద ప్రకాశం అని చెప్పి ప్రకాశం జిల్లాకు సంబంధించి నేను పాడుతా తీగ సెలెక్ట్ అవ్వడం జరిగింది. బట్ కాకపోతే ఏంటంటే ఎక్కువ ఎపిసోడ్స్ చేయలేకపోయాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో కొంత బిడియం దానికంటే కూడా నేను ఎదుర్కొన్న ప్రాబ్లం ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోలేదు కదా. సో ఎంతవరకు వెళ్తానో అంతవరకు వెళ్తాను అని ప్రిపేర్ అయ్యే వెళ్ళాను. కాబట్టి నేను దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. నేను పాడుతా తీగ ఫైనలిస్ట్ అవ్వాలని వెళ్ళలేదు కదా. బాలసుబ్రహ్మణ్యం గారిని చూడాలని ఆ విషయం ఆ రోజు గురువు గారికి కూడా చెప్పడం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం గారికి ఏకలవ్య శిష్యులు అని చెప్పేసి విన్నాం. ఎప్పటి నుండి అయ్యారు? ఏ వయసు నుండి మీరు ఆయన్ని ఆవాహనం చేసుకున్నారు? బేసికల్గా అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి బాలు గారు, ఇళయరాజా గారు సంగీతంలో వస్తున్నటువంటి పాటలు వింటూ పెరిగాం. కాబట్టి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే బాలు గారిని ఒక ఆరాధ్య దైవంగా, గాన గంధర్వులు, ఈసారిని ఒక్కసారన్నా నేను మీట్ అవ్వాలి, ఇలా నేను పాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను. బట్ అనుకోలేదు నేను. ఎందుకంటే ఇక్కడ పుట్టాము, అద్దంకి మండలం, జార్లపాలెం గ్రామం. ఇక్కడ నుంచి అసలు వెళ్ళి ఆయన కలవటం అసాధ్యం కదా. అవునండి, అసాధ్యం. కానీ అనుకోకుండా పాడుతా తీగ ద్వారా కలవడం జరిగింది. అక్కడి నుంచి పరిచయం అలానే ఆయన మొన్న చనిపోయేంత వరకు కూడా మన అందరి దురదృష్టం అని అవునండి. ఎందుకంటే అటువంటి మహాగాయకుడు మళ్ళా
పుట్టరు అని చెప్పేసి ఇంక పుట్టండి, ఒకళ్ళు పుట్టిన అవకాశం లేదు. ఎందుకంటే 47,000 పాటలు పాడాలంటే ఒక మనిషి జీవితకాలంలో పుట్టినప్పటి నుంచి రోజుకి 5 పాటలు పాడాలి. అవి అలాంటి ఇంకా జరగదు ఇక అది. పాడుతా తీయగా తర్వాత మీరు సరిగమప జీ తెలుగులో వచ్చినటువంటి ప్రోగ్రాంకి సెమీఫైనల్ వరకు గట్టి పోటీ ఇచ్చి అవునండి నిలబడ్డారు. ఆ ప్రయాణం గురించి పాడుతా తీగ ఎప్పుడైతే నేను ఎలిమినేట్ అయ్యానో నెక్స్ట్ కొంతకాలం హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎందుకంటే అండి ఏదన్నా మనం చేయాలంటే మనం అక్కడే ఆ ప్రాంతంలోనే ఉండాలి. మనకి ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడే ఉండాలి. అందుకోసం నేను కొంతకాలం అక్కడే ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు జీ తెలుగు వారి ఆడిషన్స్ జరిగినప్పుడు సరిగంప అక్కడికి వెళ్ళడం, అక్కడ సెలెక్ట్ అవ్వడం అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. అక్కడ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సెమీఫైనల్స్ వరకు వెళ్ళడం జరిగింది. జీ తెలుగు సరిగంప ఎలిమినేట్ అయిన తర్వాత ఇక ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టాను. బయట ఈవెంట్స్కి వెళ్ళడం, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, మంచి మంచి పాటలు కలెక్ట్ చేయడం. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఏర్పడ్డారు కాబట్టి ఒక మంచి ఈవెంట్స్ అనేవి బాగా చేయడం స్టార్ట్ చేశాను. కొంతకాలం చేశాను ఈవెంట్స్, కానీ ఆ ఈవెంట్స్ చేయడం అనేది చాలా కష్టతరమైనది. తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా ఎందుకులే మనం ఇంకా సింగింగ్కే ఇదవుదాం. ఈవెంట్స్ మొత్తం మనం ఆర్గనైజ్ చేయడం కూడా చాలా బాధ్యతతో కూడింది. మీ విద్యాభ్యాసం గురించి కూడా యాక్చువల్గా నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను. నా రెండో పీజీ నాగార్జున యూనివర్సిటీలో చేశాను. బీఈడీ వచ్చేసి ఇక్కడ దర్శిలో చేశాను. డబుల్ఎంఏ బీఈడీ. బట్ కాకపోతే ఈ మ్యూజిక్ రంగంలో స్థిరపడాలనేది ఆకాంక్షతోనే. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా అనే పదం ఎందుకు ఉపయోగించామంటే ఎందుకే ఉన్నత విద్యావంతులు అయి ఉండి ఉన్నతమైన ఆలోచనతోటి అక్కడతోటి ఆగిపోకుండా సంగీతం నేర్చుకోకపోయినప్పటికీ అందులో రాణించాలన్న తపనతో పాడుతా తీయగా సరిగమప అక్కడి నుండి సినిమాలో పాటలు పాడటం, నేపథ్య గాయకుడిగా పరిచయం. దాని గురించి 2-3 మూవీస్లో పాడాను. 3 మూవీస్లో పాడానండి. కొత్త కుర్రాడు, రాయలసీమ లవ్ స్టోరీ, ఇప్పుడు ఇంకొక సినిమా రెడీగా ఉంది. ఇవన్నీ కూడా శ్రీ యలేంద్ర మహావీర్ అని అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సంగీత సారథ్యంలో పాడినటువంటి పాట. 3 పాటలు పాడారు. గ్రేట్. అందుకే ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అంటే ఆ స్క్రీన్ మీద చూసుకోవాలండి. నాకు అలా అనిపించింది. ఆ స్క్రీన్ మీద చూసుకున్నా, ఓకే చాలు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి మనం ఫోన్ పెట్టుకొని టిక్ టాక్ లేకపోతే మోస్ లేకపోతే ఫేస్బుక్లోనూ మనం వీడియోలు చేసి పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంది. కానీ మీరు 2010 ఆ టైంలో టీవీలో కనపడితే చాలు, అసలు అదే పెద్ద గొప్ప విషయం. మీరు ఆ టైంలోనే ఆ బుల్లితెర పైన మీ యొక్క ప్రదర్శన మేము చూడటం జరిగింది. నిజంగా అది కూడా చాలా చాలా గొప్ప విషయం. ఇవాళ టీవీలోకి వెళ్ళిపోవడం అనేది చాలా ఈజీ, కానీ ఆ టైం నుండి అప్పట్లోనే మీరు 2010 ఈ తర్వాత 2011లో సరిగంప ఈ 2 ప్రోగ్రామ్స్ అప్పట్లోనే మీరు బుల్లితెర పైన మీ ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. తర్వాత మీరు బాలు గారి పేరు మీద ఒక అసోసియేషన్ ప్రారంభించి కొత్తగా గాయకులు అవ్వాలి అనుకున్న వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తూ దాంతోపాటు సామాజిక సేవను కూడా అందిస్తూ ఉన్నారని తెలిసింది. ఒకసారి ఆ అసోసియేషన్ గురించి, మీరు చేసే కార్యక్రమాల గురించి. 2010-15 ఈ మధ్యకాలంలో టీవీ షోస్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. కానీ 2015లో ఒక ఆలోచన ఏంటంటే, సరే మనం అంటే సంగీతం నేర్చుకోలేక, అవకాశం లేక, చెప్పేవారు లేక, పల్లెటూర్లు, సిటీస్కి వెళ్ళాలి, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళాలి, గురువులను పట్టుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నాలాగా ఇంకొకరు తయారు కాకూడదు అంటే ఎలా? సంగీతం తెలియకుండా పాడాలని ఆసక్తి ఉంటుంది, బాగా పాడగలరు, కానీ మ్యూజిక్ తెలియదు. వారిని ఎంకరేజ్ చేయడం కోసం ఒక అసోసియేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనేది బాలు గారు విత్ బాలు సార్ పర్మిషన్తోనే డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ అద్దంకి అని స్టార్ట్ చేసి, అందులో వచ్చేసి 3 కాన్సెప్ట్సే చేస్తాం. ఒకటి సంగీతం, 2 సాహిత్యం. సంగీతం సాహిత్యాలకు పెద్దపీట వేస్తూ
నెక్స్ట్ సేవాభావం. ఏదైనా అనుకోని విపత్తులు జరిగినప్పుడు, ఏదైనా కళాకారులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కొంత వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో సేవాభావం. సంగీతం, సాహిత్యం, సేవాభావం, ఈ 3 కాన్సెప్ట్ని బేస్ చేసుకొని గురువుగారిని మీట్ అయిన తర్వాత ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని అసోసియేషన్ స్టార్ట్ చేశాను. మొన్న చనిపోయేంత వరకు కూడా నాకు చాలా తృప్తినిచ్చిందండి అసోసియేషన్. ఎంత తృప్తినిచ్చిందంటే ఈ 4 ఇయర్స్లో దాదాపు ప్రతి సంవత్సరం 5-6 కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. నిర్వహిస్తూ ఎంతోమంది గాయకుల్ని పరిచయం చేస్తున్నాం సమాజం. పరిచయం చేస్తూ వారికి ఇంకోటి ఏం చెప్తున్నానంటే, బాగా పాడుతున్నారు బట్ సంగీతం నేర్చుకోవాలి. పాడి ఉపయోగం లేదు, సంగీతం నేర్చుకుంటేనే మీకు కొత్త పాటలు పాడగలుగుతారు. యుద్ధం చేయాలంటే సాధన ఉండాలి. మీరు ఒక కీలకమైన దశలు అంటే సరిగమపాలో సెమీఫైనల్స్కి వెళుతున్న సందర్భంలోనే మీ నాన్నగారు కాలం చెల్లించడం జరిగింది. అంటే ఆ టైంలో మీరు ముందుకు వెళ్తున్నారు, దాన్ని చూడటానికి నాన్నగారు లేరు. అప్పుడు చాలా వేదనకి చాలా అంటే చాలా చాలా అది ఏమైనా డిస్టర్బ్ చేసిందా మిమ్మల్ని? ఎస్ ఒక డిస్టర్బ్ అంటే ఇక అక్కడి నుంచి ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి కదండి. ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎవరూ ఏం చేయలేం. ఎంత ప్రతిభావంతుడైనా సరే అతను ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు, ఏమన్నా ఇదని వల్ల ఎన్నో చేస్తారంట, ఏంటి వీళ్ళు చేసేది అనేటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతుంటారు. బట్ కాకపోతే ఏంటంటే మనకు నిజమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చేది ఎవరంటే మన తల్లిదండ్రులు, స్నేహితులు తప్పితే ఇంకా ఎక్కువగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో చాలా తక్కువ. సంగీతానికి శిలలు కూడా స్పందిస్తాయి అని చెప్పేసి అంటారు కదా. అవునండి. ఒక పాట కానీ ఒక మాట కానీ మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయి? మిమ్మల్ని అలా ప్రభావితం చేసినటువంటి పాట ఏదైనా ఉందా? బాలుగారు పాడినటువంటి పాటలేనండి నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది బాలుగారి పాటలే. అందులో రుద్రమీణ సినిమాలో చుట్టుపక్కల చూడరా చిన్నవాడు అనే పాట, ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట. అది ఎందుకో అది అంటే పబ్లిక్ ఎక్కువ నచ్చకపోవచ్చు, కానీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఒక పాట అన్నమాట. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, సుక్కల్లో సూపు సిక్కుకున్నవాడా, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, సుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా, కళ్ళ ముందు కటిక నిజం కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం బ్రతుకును కానీయకు వ్యర్థం, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, సుక్కల్లో సూపు చిక్కుకున్నవాడా. సూపర్ అండి. ఎందుకంటే అండి ఈ పాట ఒక మనిషి జీవితం చదువుకోవడం కాదు, ఆస్తిపాస్తులు సంపాదించడం కాదు, డబ్బు సంపాదించడం లేదా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, ఇవన్నీ ఒక ఎత్తు. మనిషి జీవితంలో అది అవసరమే, కానీ అదే జీవితం కాదు అని ఒక మనకంటూ ఒక సామాజిక బాధ్యత ఉంది. మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా చిన్న ప్రాబ్లంలో ఉన్నప్పుడైనా సరే కనీసం మాట సాయం స్పందించే గుణం ఉండాలి. స్పందించే గుణం లేనప్పుడు ఎంత పేరు ప్రఖ్యాతులున్నా ఎంత డబ్బున్నా పన్నీరు. ఈ ఒక్క పాటే కాదు, నన్ను ఎక్కువగా ఇన్స్పైర్ చేసే సినారే గీతాలు బాగా ఇన్స్పైర్ చేస్తాయి. ప్రపంచ పదులు ఏదన్నా నాకు మూడు బాగలేనప్పుడు ప్రపంచ పదులు నేను ఎక్కువగా వింటాను. అంటే ఆయన కొన్ని అందులో రాస్తారు, బురదలోన ఉంటున్న తరగదు పద్మం విలువ, తాటాకున పడి ఉన్న తగ్గదు పద్యం విలువ, అసలు సిసలు పస ఉంటే అవరోధించేదెవరు, అరసితులేమంటున్నా ఆగదు గానం విలువ, మూర్ఖులు ముంచేస్తున్న మునగదు జ్ఞానం విలువ అని అలాంటి
అంటే మనకి డిస్కరేజ్ సెల్ఫ్ మోటివేషన్ చేస్తాం. మనల్ని ఏం చేస్తారు అనుకున్నప్పుడు చేస్తాం, మనకు మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఈ ప్రయాణంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది తల్లిదండ్రులు, స్నేహితులు అయితే మిమ్మల్ని డిస్కరేజ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయా? అడుగడుగునా ఉంటాయండి. అడుగడుగునా మాట అడగడమే అడుగడుగునా ఉంటాయి. అంటే స్టిల్ టుడే అది ఎవరికైనా కావచ్చు, సహజం. అలానే వాళ్ళ మాటలను మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, ఆయన మన రీసెంట్గా ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు, ఒక కప్ప స్టోరీ ఒకటి చెప్పారు. ఎందుకంటే అన్ని కప్పలు కొంత దూరం కొంత గోడ ఎక్కి కింద పడిపోతాయి, అరుస్తూ ఉంటాయి. కానీ ఒక కప్ప మాత్రం పూర్తిగా పైకి గోడ మీదకి ఎక్కేసింది. గోడ మీదకి ఎక్కి కిందకి చూస్తే తను విన్ అయింది. ఎందుకు విన్ అయిందంటే ఈ కింద కప్పలు పట్టించుకోవాలి. అంటే ఒక మంచి ఇన్స్పిరేషన్. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం. చాలా ఉంటాయి, అనుకూల పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్కడ మన ద్వారా ఆర్టిస్టుల ద్వారా, ఆర్టిస్ట్ అంటే సంగీత రంగం కావచ్చు, సాహిత్య రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, లేదా ఇండస్ట్రీలో యాక్టింగ్ సంబంధించి కావచ్చు, మీరు చూడండి కళాకారులు కూడా ఎక్కడ ఎవరిని హర్ట్ చేయరండి. వాళ్ళని మాత్రం అందరూ హర్ట్ చేస్తారు కానీ వాళ్ళు హర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం కానీ ఎవరిని మనం అనకూడదు. ఫేస్బుక్ పేజ్ మీద ఒక లైన్ రాసుకున్నాను, ప్రేక్షకుడు ఆదరణ, కళాకారుడి ప్రదర్శన, కన్న తల్లి ప్రేమల కల్మషం లేనిది అని. ఎస్ అంటే అవును, 100%. అంటే ఆ రిలేషను ఇంక మధ్యలో అన్కండిషనల్ లవ్. అవును. తర్వాత ఈ కళాకారుడు నిజంగా జ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని కూడా పంచుతాడు. ఇప్పుడు విప్లవ గీతాలు పాడినా, లేదా చైతన్య గీతాలు పాడినా, లేదా సాంస్కృతిక గీతాలు పాడినా ప్రతి దాంట్లోనూ ఒక భావం, ఒక భావోద్వేగం ఉంటుంది. దాని ద్వారా ప్రేరణ చెందొచ్చు, ఉల్లాసం చెందొచ్చు. ఏ విధంగా చూసినా కానీ సమాజానికి మేలు జరుగుతుంది. కీడైతే లేదు అసలు. సో కళాకారుడిగా నిజంగా పుట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి. మీ పేరెంట్స్ కూడా కళాకారులు అని చెప్పేసి? అవునండి, మా నాన్నగారు హార్మోనిస్ట్. అప్పట్లో సత్య హరిశ్చంద్ర, చింతామణి ఆ నాటకాలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే యక్షగానం అని అది ఎక్కువగా ప్రదర్శించేవాళ్ళు. ఆయన నాకు మంచి ఇన్స్పిరేషన్. కాకపోతే ఏంటంటే ఆయన నాకు చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమనేవారు. ఎందుకంటే ఒక కళాకారుడిగా ఉండేటువంటి బాధలు వారికి తెలుసు కాబట్టి, ముందు చదువుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగిన రోజు నువ్వు ఏదైనా చెయ్యి. తండ్రి చెప్పినట్టే అలానే చేశాను. ఉన్నత చదువులు చదివారు, చక్కగా మీ కళారంగాన్ని, మీ ఆసక్తి ఉన్న రంగాన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అవునండి, 10th క్లాస్ పాస్ అయ్యేంత వరకే ఇంట్లో నేను మా నాన్నగారిని డబ్బులు అడిగానండి. ఇంకా అక్కడ నుంచి ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, 2 పీజీలు చేశాను, బీఈడీ చేశాను. ఏ రోజు కూడా మళ్ళీ నేను రూపాయి అడగలేదు. బట్ ఆయన పంపిస్తూ ఉండేవాళ్ళు, నేను అడగలేదు, వాడు అడగడని చెప్పి ఆయనే అప్పుడు లేదు కదా మనీ ఆర్డర్ చేస్తూ ఉండేవాళ్ళు. కాలేజ్ డేస్ నుంచే ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అంటే చాలా అండి. అంటే ఏ కాలేజీ డేస్ నుండే మీకు ఫ్రెండ్స్తో పాటు ఫ్రెండ్స్ కన్నా ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు అని చెప్పేసి విన్నాను. అది ఎలా? అందరూ అభిమానించేవాళ్ళు. అంటే నాకు ఎలా ఉండేదంటే కాలేజీ లైఫ్, నాకు శత్రువులు అనేవాళ్ళు లేరండి. అందరూ నా పాటను ఇష్టపడతారు, నన్ను ఇష్టపడతారు. అందరూ నా ఫ్రెండ్సే. ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే నేను చెప్పలేను. సూపర్ అండి. రమేష్ గారు, ఇప్పుడు చాలామంది యువత కళారంగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో చూస్తే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, తర్వాత రకరకాల యాప్స్ ఉన్నాయి, అందులో వాళ్ళ కళను ప్రదర్శించుకోవాలని ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అటువంటి కొత్త వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కొంత జంకుతూ ఉన్నారు. అంటే మేము బ్యాక్గ్రౌండ్ లేకుండా రాగలమా లేదా అనే ఒక సందేహం అయితే ఉందన్నమాట. సో మీరు కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్న కొత్త వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు? బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం అవసరం లేదండి. ఇండస్ట్రీకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కాదు, టాలెంట్ కావాలి. టాలెంట్ కావాలి. ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఈటీవీలో జబర్దస్త్లో వస్తారు, రాజు,
రైజింగ్ రాజు, హైపర్ హైపర్ ఆది వీళ్ళు ఉన్నారు కదా. రైజింగ్ రాజు ఏజ్ ఎంత అండి? చాలా ఎక్కువ ఉండొచ్చు, చాలా పెద్ద ఆయన పెద్ద వయసు. అవును మరి ఆయనకి ఎలా వచ్చింది? అవును మన అప్పారావు గారు టాలెంట్ ప్రూవ్ చేసుకోవటం, మనం ప్రూవ్ చేసుకోవటం. నాకు తెలిసి వాళ్ళకేం పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఏం లేవు. అవును కాకపోతే మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే అవకాశం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలంటే ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి, అవును మనకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అవకాశం వచ్చేంత వరకు కూడా వేచి ఉండాలి. అలా ఉంటే ఇండస్ట్రీకి వెళ్ళండి అంతేగాని నేను ఈరోజు వెళ్ళంగానే మనకేమి బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, రెడ్ కార్పెట్ వేరు కదా. ప్యాషన్ ఉంటే సరిపోదు, పేషెన్సీ కూడా ఉండాలి. నేనున్నాను, ఓకే నేను పాడినప్పుడు బాలుగారిలాగా పాడుతున్నాను, లేకపోతే ఘనసాల గారిలాగా పాడుతున్నారు, లేకపోతే జేసుదాస్ లాగా పాడుతున్నారు, మహమ్మద్ రఫీ లాగా పాడుతున్నారు, మనోలాగా పాడుతున్నారు. ఇలా అనుకుంటున్నప్పుడు అట్లా అనుకొని మనం వెళ్తామండి ఇండస్ట్రీకి. కానీ అలా వెళ్ళకూడదు, అలా మాత్రం వెళ్ళకూడదు. జేసుదాస్ లాగా పాడే పని అయితే జేసుదాస్ గారు ఉన్నారు, మనం ఎందుకు? సో మన ఓన్ టోన్, మన ఓన్ వాయిస్. ఇప్పుడు చూడండి వస్తున్నటువంటి ఇండస్ట్రీలో వస్తున్నటువంటి వాయిస్లన్నీ కూడా ఒక మేలింగ్ బంగారు ఫ్రెష్ వాయిస్, ఒక్కొక్కరిది ఒక్కొక్క పిక్యులారిటీ ఉంటుంది. అలా ఉండాలి. అంతేగాని ప్రతి వ్యక్తి ప్రత్యేకతని ఆల్రెడీ ఉన్నది కాకుండా తనకంటే ఒక ప్రత్యేకతని అంతేగాని అనుకరించకూడదు, అనుసరించాలి. అంటే ఆ ఫ్లేవర్ మనం తీసుకోవచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్గా అట్లా పాడితే ఏమైందంటే దాన్ని సింగింగ్ కంటే కూడా మిమిక్రీ అనొచ్చేమో. మీరు ఈ కరోనా టైంలో కూడా ధైర్యం చేసి అందరూ ఇళ్లలో ఉన్నప్పటికీ మీరు సేవా కార్యక్రమాలు కూడా చేశారని తెలుసు. అవునండి, నిజంగా అది చాలా చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ. మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళకి ఉండాల్సింది మనీ మాత్రమే కాదు, మానవత్వం అని చక్కగా చాటి చెప్పారు. థ్యాంక్ యూ. ఒక్కసారి దాని గురించి కూడా మీరు చేసిన కార్యక్రమాలు అంటే ఎందుకోసం అంటే ఈయన చేశారని చెప్పడం కోసం కాదు, ఈయన చేయటం వలన ఇంకొంతమందికి ఒక ప్రేరణ, లేకపోతే తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని ఎలా తెలుస్తుంది? మనం చూపిస్తేనే కదా తెలుస్తుంది. ఆ ఉద్దేశం కోసం చెప్పు. ఈ కరోనా టైంలో దాదాపు ఒక 1000 కుటుంబాల వరకు మా వంతుగా నేను చేయగలిగాను. 1000 కుటుంబాలు గ్రేట్ అండి, నిజంగా చాలా చాలా గ్రేట్. 1000 కుటుంబాల వరకు. బట్ కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు కూడా పేపర్ ప్రకటనలు ఇవ్వడం కానీ దాన్ని ఏమంటారు పబ్లిసిటీకి ఎక్కువ అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు అసోసియేషన్ కార్యక్రమాలప్పుడు కూడా నేను అదే చెప్తాను, మనకి పేపర్లో ఏదో రావాల్సిన పని లేదు, ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోతే చాలు, పబ్లిసిటీ అవసరం లేదు, పబ్లిసిటీ ఏం అవసరం లేదు. అలా ఒక 1000 కుటుంబాల వరకు కళాకారులకు కావచ్చు, తంతువులకు కావచ్చు, ఏదైనా ఆపదలో ఉన్నవాళ్ళు, ఆ టైంలో కరోనా టైంలో ఇబ్బందిగా ఉన్నవాళ్ళు, అలాంటి కుటుంబాలకు ఒక 1000 కుటుంబాలకి దాదాపు 3-4 వేల రూపాయల వరకు కూడా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఒక్కొక్క కుటుంబానికి. చాలా చాలా గ్రేట్. బట్ కాకపోతే ఏంటంటే అందుకు నా మిత్రులు అందరూ సహకరించారు. నేను ఒక్కడిని ఇప్పుడు చూస్తున్నారు కదా, నాది ఏముండదు, నాది చాలా సింపుల్, నాకు సరిపోతుంది, నాకు నా ఫ్యామిలీకి సరిపోతుంది. నేను కోరుకునేది కూడా అదే. నాకు ఎక్కువ వచ్చింది అనుకో నెత్తికెక్కిద్దేమో, తగ్గిపోయాను అనుకో ఏదన్నా ఒక నెగిటివ్ థాట్ నాలో వచ్చి నేను ఇదవుతానేమో. అందుకని నేను ఎప్పుడు ఏది కోరుకుంటానంటే నేను ఎక్కువ ఉండకూడదు, అంటే ఎక్కువ వస్తే తలకెక్కిద్ది, తగ్గిపోతే క్యారెక్టర్ దెబ్బతింటది. ఇలా కాకుండా నాకు నా లైఫ్ అంతా కూడా ఇలానే వెళ్ళాలని నా కోరిక అండి. అందుకే మిమ్మల్ని సాధారణంగా ఉండే అసాధారణ వ్యక్తి అని సంబోధించడం జరిగింది అనమాట. అయితే మీరు ఇప్పటి వరకు చాలా అంటే సినిమాలోనే కాకుండా విడిగా కూడా ఆల్బమ్స్ కానీ తర్వాత ప్రోగ్రామ్స్ కానీ చాలా పాటలు చేశాను. అవి ఆ ప్రయాణం గురించి ఒకసారి చెప్పండి. ఇప్పటి వరకు నేను ప్రైవేట్ ఆల్బమ్స్ అయితే మొత్తం ఒక 100 సాంగ్స్, 100 అబవ్. ఓకే. అంటే డివోషనల్ సాంగ్ కావచ్చు, లేదంటే సామాజిక స్పృహ కలిగించేటువంటి పాటలు కావచ్చు, వీటన్నిటి మొత్తం కలుపుకుంటే ఒక 100 పాటలు పైనే ఉంటాయి. సూపర్. ఓకే. ప్రోగ్రామ్స్ కానీ ఉండవి, ఈవెంట్స్ అంటే ఇప్పుడు చేయడం లేదు, అంటే ఇండివిజువల్ సింగర్గానే వెళుతున్నాను. కానీ ఈవెంట్ మొత్తం నేను ఆర్గనైజ్ చేయలేదు. అవి కూడా చాలా చేశాను మొన్నటి వరకు. రోజుకు 3 కార్యక్రమాలు చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. మీరు పాడిన పాట
సినిమా పాటలు సినిమా కావచ్చా? పాటలు మీరు 3 పాటలు పాడారు కదా, మ్మ్. అందులో నుంచి ఒక పాట. కొత్త కుర్రాడు అనే సినిమా, కొత్త కుర్రాడు. కొత్త కుర్రాడు సినిమా అది నేను మొట్టమొదటి అవకాశం. ఎందుకంటే అండి నేను చాలా తృప్తి పడతాను. నాకు ఎప్పుడైతే నా స్క్రీన్ మీద నా పేరు చూసుకున్నాను అంటే నా ఆశ నెరవేరింది. ఇంకా నాకు 100 వచ్చినా ఒకటే, అంతేగా 1000 పడినా ఒకటే. నేను అనుకుంది ఏంది, చింతా రమేష్ బాబు. అక్కడ స్క్రీన్ మీద నాకు పేరు ఉండాలి. అది కోరుకున్నాను, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను ఇంకా దాని మీద రికార్డింగ్స్ మీద మ్యూజిక్ డైరెక్టర్స్ కలవటం కానీ, తర్వాత ఏంటంటే సార్లు ఫోన్ చేసి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా సాంగ్ ఉంది పాడతాం అంటే పాడతాను. కానీ తర్వాత నేను అవకాశాల కోసం వెళ్ళలేదు. నా గోల్ ఏంటి అంతే, అది చాలు. ఓకే, అందులో కొత్త కుర్రాడు అనే సినిమాలో మంచి పాట ఇచ్చారండి. లేత పరువపు లేడి తపన హాయి పెరిగిన మాయనన, లేత పరువపు లేడి తపన హాయి పెరిగిన మాయనన, వయ్యారి దాంబేగి అల్లాడే నన, ఇల్లని చేరగా నీ చింత తగున, వద్దంటూనే ముద్దు హద్దంటూనే వద్దు తరారారారారారా, లేత పరువపు లేడి తపన హాయి పెరిగిన మాయననా. ఇలా ఒక మంచి ఫాస్ట్ బీట్ అండి. చాలా చాలా బాగుంది మీ తొలి పాట. అవునండి, అవును. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. మీకు మంచి పేరు రావాలి, మీరు సినిమా ఇండస్ట్రీలో మంచి గాయకుడిగా అంటే ముందుకెళ్ళాలి. ఇండస్ట్రీలో కాదండి, అది ఇండస్ట్రీ కావచ్చు, సమాజం కావచ్చు, లేదా యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియా, ఒక గాయకుడిగా ఉండాలి అనేది నా కోరిక. అంటే ఇండస్ట్రీ సినీ గాయకుడిగా ఏ గాయకుడైనా సరే, గాయకులు అందరూ గాయకుడే. అందుకని గాయకుడిగా ఉండాలి, ఉండాలి. గాయకుడిగా ఉండాలి. సమాజానికి మన వల్ల ఎంతో కొంత మేలు చేయాలి. ర్యాపిడ్ ఫైర్ ఓకే, అంటే సింపుల్గానే ఉంటాయండి. ఈ ప్రశ్న మీకు అడగటం హాస్యాస్పదంగా అనిపించినా కానీ తప్పక అడుగుతున్నాం. మీకు ఇష్టమైన గాయకుడు? డాక్టర్ ఎస్పీబీ గారు. డాక్టర్ ఎస్పీబీ అంతకు మించి. మీకు ఇష్టమైన రచయిత? సిరివెన్నెల. మీకు ఇష్టమైన సంగీత దర్శకుడు? ఏఆర్ రెహమాన్. మీకు ఇష్టమైన హీరో? మెగాస్టార్ చిరంజీవి. చిన్నప్పటి నుండి మీరు మెగాస్టార్ గారి ఫ్యాన్ అని కూడా తెలుసు. కాలేజ్ డేస్ లో ఆయన మెగాస్టార్ ఫ్యాన్ కాదు ఎవరు, అందరూ అందరూ మెగాస్టార్ ఫ్యాన్. బాలు గారి ఫ్యాన్స్ కాదు ఎవరు. తర్వాత చివరిగా మీ యొక్క జీవిత లక్ష్యం? అసోసియేషన్ ద్వారా, అశ్వ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ ద్వారా గురువు గారికి వారి పేరు మీద ఆల్రెడీ అసోసియేషన్ రన్ చేస్తున్నాం కాబట్టి, ఆల్రెడీ ఇప్పుడైతే మ్యూజిక్ డిప్లొమా కంప్లీట్ చేశాను. ఓకే, ఇంకొక సర్టిఫికేట్ కూడా రాబోతుంది. అద్దంకిలో ఒక మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలి. నా లక్ష్యం అయితే అది. సినిమాల్లో పాడటం ఇవన్నీ కాదు కానీ అద్దంకిలో ఒక మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసి మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆసక్తి కలిగినటువంటి యూత్ అందరి పిల్లలకు కావచ్చు, అందరికీ నేర్పించాలి. ఎందుకంటే సరైనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలి. అది అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేయాలి. ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు మనం సింగింగ్ వరకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాం, కానీ వాళ్ళకి మ్యూజిక్ నేర్పించకపోతే కొద్ది స్థాయిలోనే ఆగిపోతారు. ఇప్పుడు నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఎలా ట్రైనప్ చేయాలి, వాళ్ళని ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, నాకు తెలిసినంత గైడెన్స్ నేను కూడా ఇచ్చి మన ప్రాంతం నుంచి ఒక మంచి గాయకుల్ని పరిచయం చేయాలి. అది కూడా ఏంటంటే ఒక పాట పాడినప్పుడు దానికి స్వరం కూడా పాడేటువంటి స్థాయి ఉంటేనే ఆ పాటకి స్వరం కూడా రంజింపబడుతుంది, అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక పాట ఇచ్చి స్వరం రాసిస్తారు, అందులో పాడమంటారు. మనమేంటి ఆ పాట 10 సార్లు వింటే కానీ పాడలేం. స్వరం ఇచ్చి పాడమంటే ఏం పాడతారు? అలా స్వరం ఇచ్చినా కానీ పాడగలిగేటువంటి క్యాపబిలిటీ కలిగినటువంటి వారిని తయారు చేసి అప్పుడు వదలాలి. అంతేగాని అప్పటి వరకు ఎన్ని మంచి వాయిస్లు ఉన్నా మనం ఏం చేయలేం. ఓకే, మనం ఓహో అద్భుతం, సూపర్, ఎక్సలెంట్ అనుకోవడం తప్పితే అంతకుమించి ఏముండదు. మిమ్మల్ని మేము అడగాలనుకున్న ప్రశ్నకి అడగకుండానే మీ నుంచి సమాధానం మాకు దొరికింది. ఏంటంటే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు పాట పాడటం అంటే ఇష్టం, నేను పాట పాడతాను, నాకు ఏదైనా అవకాశం కల్పిస్తారా అని మిమ్మల్ని అడిగితే మీరేం చేస్తారని అడుగుదాం అనుకున్నాం. మీరు స్థాపించిన అసోసియేషన్ ద్వారా ఒక మ్యూజిక్ స్కూల్ అనేది స్టార్ట్ చేసి కొత్తగా గాయకులు అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు శిక్షణ ఇస్తామన్నారు. చూడండి,
అది మాకు దొరికేసింది ఆన్సర్. మేము ఆ ప్రశ్న అడగకుండానే మీరు ఆన్సర్ ఎస్, ఇచ్చేసారు. వీరి కోసం ఇప్పుడు నేను డిప్లొమా చేస్తున్నాను, వీళ్ళ కోసం. ఎందుకంటే నన్ను క్వశ్చన్ చేయకూడదు కదా, నీకేం అర్హత ఉంది నీకు చెప్పడానికంటే. ఇప్పుడు ఒక స్కూల్లో పనిచేస్తున్నారు, వైద్యం చేయాలంటే ఏం కావాలి? ఎంబీబీఎస్ చేయాలి. ఒక టీచర్గా టీచింగ్ చేయాలంటే ఏం చేయాలి? బీఈడీ చేయాలి. అలాగే మ్యూజిక్ చెప్పాలంటే ఓకే తెలిసినా సరే మనకంటూ ఒక డిప్లొమా కావాలి వోకల్గా. అది వచ్చేసింది కాబట్టి త్వరలోనే స్కూల్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, మీ లక్ష్యం, జీవిత లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇన్ని ఆలోచనలు ఇప్పుడు సాధారణంగా ఉన్నాం మనం, మీ లైఫ్ స్టైల్ అనేది సాధారణంగా ఉంది, కానీ మీ ఆలోచనలు 10 మందికి సేవ చేయాలి, 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మందిని పైకి తీసుకురావాలి అన్న ఆ గొప్ప విషయం, అదే అసాధారణం. అదే నిలబడిపోతుందండి. జీవితంలో అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది. డబ్బు ఇవన్నీ అశాశ్వతమైనవి మనం అనుకుంటాం, కానీ శాశ్వతంగా నిలబడేది ఏంటంటే ఒక ఆర్ట్. మనం చేసినటువంటి ఒక మంచి పని, ఈ రెండే నిలబడిపోతాయి. అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. అంటే మీకు చెప్తుంటే ఏదో ఫిలాసఫీ లాగా అనిపించవచ్చు, కానీ వాస్తవం మీరు చెప్పేది. చివరిగా రమేష్ గారు, చివరిగా అంటున్నాం కానీ కొనసాగిస్తూనే ఉన్నాం, కానీ ఇది మాత్రం చివరిగానే మా ప్రేక్షకుల కోసం మీకు బాగా ఇష్టమైనటువంటి పాటల్లోని కొన్ని పల్లవులు మా కోసం ఆలపిస్తారని కోరుకుంటూ ఉన్నాం. తప్పకుండా అండి. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, ప్రేమే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు, ప్రణయ సుధారాగా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. రమేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడగగానే మీ ఇంటర్వ్యూనిచ్చి, మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి, మీ సమయాన్ని కేటాయించినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. శ్రీ లక్ష్మీ టాక్స్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ ఛానల్ కూడా ఇంకా ముందు భవిష్యత్తులో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్తో, మంచి కార్యక్రమాలతో, ప్రేక్షకుల్లో ఒక ఆనందాన్ని, ఉత్తేజాన్ని, ఒక అవేర్నెస్ పార్ట్ కూడా కల్పించేటువంటి కార్యక్రమాలు అద్భుతంగా చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీ లక్ష్మీ టాకీస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.